హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోక్ వ్లాగ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కట్టె పొంగల్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1/2 కప్ బియ్యం, 1/3 కప్ పెసరపప్పు తీసుకున్నానండి. 1 ఇంచ్ అల్లం, 10 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. కుక్కర్ తీసుకొని ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత బియ్యం తీసుకున్న కప్పులో 6 కప్పుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్రని కొద్దిగా వేసుకొని మిరియాల్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. మనకు 5 విజిల్లు వచ్చేలోపు ముందుగా తీసి పెట్టుకున్న అల్లాన్ని ఈ విధంగా తురుముకోవాలండి. అలాగే మిరియాలను కూడా కచాపచాగా దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధముగా దంచుకోవాలి. ఇక్కడ నాకు అన్నం కూడా రెడీ అయిపోయిందండి. కుక్కర్ మూత తీసి చూద్దాం. ఇప్పుడు విస్క్తో కానీ గరిటెతో కానీ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. ఇక్కడ నెయ్యి ప్లేస్లో నూనె కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న అల్లాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకుందాం. 1 నిమిషం పాటు జీడిపప్పులను వేయించుకున్న తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని, కరివేపాకును వేసి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇక్కడ ఇంగువ కంపల్సరీ వేసుకోండి. ఇంగువ వేసుకుంటేనే పప్పు పొంగల్ రుచి బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా ఉడకపెట్టుకున్న అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పోపు వేసుకోవాలి. ఇక్కడే సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, సింపుల్ టేస్టీ కట్టె పొంగల్. కట్టె పొంగల్నే పప్పు పొంగల్, వెన్పొంగల్ అని కూడా అంటారండి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా ఇది తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe and click the bell icon for the more videos.